కాబట్టి మనకి ఏవి నిషేధాలో వాటిని కొంచెం చూసుకోవాలి. మనం ఏవి కంట్రోల్ చేసుకోమన్నాడో వాటిని కంట్రోల్ చేసుకోవాలి. సింపుల్గా తల్లి ఒకటే చెప్తున్నాను నేను, ఒక ఆడ మనిషికైనా మగవాడికైనా, నువ్వు నగలు పెడతావో, నువ్వు చమకాయించే డ్రెస్సులు వేస్తావో, ఏం వేస్తావో నాకు తెలియదు. ఒక్కటే నీకు చెప్పే సలహా, నువ్వు విశ్వాసివైనా, పరిశుద్ధుడు పరిచారకురాలివైనా, సేవకురాలివైనా, నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో, ఐబ్రోసులు చేయించుకుంటావో, లేకపోతే నువ్వే నేర్చుకొని రోజు చేసుకుంటావో, నువ్వు ఏ వేషాలు వేస్తావో నాకు తెలియదు. నేను ఒక్కటే ఒక మాట చెప్తాను, నిన్ను చూసినప్పుడు ఈమె దేవుని మనిషి, ఈమె భక్తి కలిగిన స్త్రీ అని అవతలి వాళ్ళు అనుకునేటట్టు నువ్వు ఉండాలి అనేది మాత్రం దేవుని వాక్యం. పురుషుడా, నిన్ను కూడా చూసినప్పుడు ఇదిగో దేవుని సంబంధి అనుకునేటట్టు నువ్వు ఉండాలి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి.